అత్యాచార యత్నం ఘటనలో ట్రైన్ నుంచి దూకి గాయాలైన బాధితురాల్ని గాంధీ హాస్పిటల్లో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ యువతిని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, మహిళా కార్పొరేటర్లు పరామర్శించారు. అంటే ఎక్కడుంది రక్షణ మహిళలకు? రన్నింగ్ ట్రైన్లో కూడా ఎంఎంటీఎస్లో రన్నింగ్ ట్రైన్లో కూడా అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశారంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి వాళ్లకు భయం లేకుండా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ అతని మీద యాక్షన్ తీసుకోవాలా, ఇమీడియట్ గా అట్లాంటివి జరగకుండా భవిష్యత్తులో కూడా అట్లాంటివి జరగకుండా ఉండాలంటే అసలు లేడీస్ సంబంధించిన కోచ్లోకి ఎక్కేసి అత్యాచారం చేయబోయాడంటే ఎంత ధైర్యం ఉంటే నిఘా లోపం ఉంది అని తెలుసుకునే ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ పాల్పడి ఉంటాడు. అట్లాంటి వాళ్ళని అబ్బాయిని ఇమీడియట్ గా శిక్షించాలి. అట్లాగే ఈ విధంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళకి, ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళకి కూడా అందులో ముఖ్యంగా మహిళల కోచ్ ఉన్న దాంట్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలా. వీలుంటే అందులో కెమెరాలు పెట్టి ఎప్పుడు పర్యవేక్షించేటట్టు ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రైన్లో ఎక్కినా బస్సులో ఎక్కినా భరోసాతో ఇంటికి పోతామనే ప్రయత్నం ధైర్యంతో పోతా ఉంటారు. కానీ ఏమైపోయిందంటే 15 నెలల్లో చూస్తే బస్సులో ఎక్కితే బస్ డ్రైవరే దాన్ని అత్యాచారం చేసే పరిస్థితి వచ్చింది. ట్రైన్లో ఎక్కితే ట్రైన్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా బయటికి వెళ్తే రోడ్డు పైన కూడా అట్లాంటి పరిస్థితి ఏర్పడుతున్న సందర్భం చూస్తున్నాం. మొన్న ఈ మధ్యనే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నప్పుడు క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగింది, మహిళల మీద అత్యాచారాలు ఏ విధంగా పెరిగినాయి అనేది వాళ్ళే అనౌన్స్ చేస్తూ ఉంటే బాధ అనిపించింది. క్రైమ్ రేట్ అయితే 22% పెరిగిపోయిందని చెప్తా ఉన్నారు. నిజంగా బాధ అనిపించింది. ఇంత సిబ్బందిని పెంచుకుంటూ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కమాండ్ కంట్రోల్ లాంటి వారిని ఏర్పాటు చేసుకుని దాదాపు 11 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని పర్యవేక్షించుకొని సరైన దిశానిర్దేశం చేసి ఇలాంటి అదేవిధంగా నిఘా ఉంది, ఏదో స్టేషన్స్లలో ఉందని కాకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, మెరుగైన అవకాశాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలని, ఆ అమ్మాయిని కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈ 15 నెలలుగా చూడండి, ఏ అంశమైనా చూడండి, రైతులను చూసుకోండి, విద్యార్థులను చూసుకోండి, ఉద్యోగులను చూసుకోండి, ఎవరిని అడిగినా ఎవరిని అందించినా ఒక ఘనత సాధించినామన్నట్టు ఎక్కడ లేదు. మరి మహిళలు అంటే ఎంత చిన్న చూపైందంటే అడిగే నాతుడే లేడు. క్రైమ్ రేట్ పెరుగుతుంది అన్నప్పుడు క్రైమ్ రేట్ తగ్గడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని ఆలోచన చేయాలి. మహిళల పట్ల ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలాంటి సంఘటనలు రోజు జరుగుతున్నాయి. అసలు వెలుగులోకి వచ్చినట్టు ఎన్ని ఉన్నాయి, రానివి ఎన్ని ఉన్నాయో. భద్రత కరువైపోయింది. ఈరోజు దేశంలో గతంలో 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పోలీస్ అన్న, తెలంగాణలో మహిళల పట్ల ఎవరు అఘాయిత్యం చేస్తే తెలంగాణలో ఎట్లా చేసిండ్రు, తెలంగాణ ఎట్లా జరుగుతుంది, మన రాష్ట్రం కూడా అట్లా జరగాల. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలా, ప్రత్యేక చట్టాలు తీసుకురావాలా, ఇమీడియట్ యాక్షన్ ఉండాలా, షీ టీమ్స్ ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రత ఉండాలి. షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఇన్ని లక్షల కెమెరా, కమాండ్ కంట్రోల్ ఎక్కడ లేదు. దేశంలో అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ లక్షల కొద్ది కెమెరాలు ఉన్నాయి. లక్షల కెమెరాలు ఉన్న, కమాండ్ కంట్రోల్ ఉన్న షీ టీమ్స్ ఏర్పాటు చేసిన ఎక్కడ పోయింది? ఈ 15 నెలల్లో ఎక్కడ పోయింది? స్విచ్ ఆన్ ఆఫ్ చేసినట్ల కరెంటు బంద్ అయింది, భద్రత కూడా బంద్ అయిపోయింది. ఇలా రాష్ట్ర ప్రజలు కోరుకునేది మహిళలకు భద్రత, అందాల పోటీలు కాదు. అందాల పోటీలు పెట్టి వచ్చి ఒరిగేది ఏం లేదు, నష్టం తప్ప లాభం ఏం లేదు. యువతకు అందాల పోటీలు బాగా పెట్టిండ్రని చెప్పి అందాల పోటీలు చూసి బాగుపడేటువంటిది ఎక్కడ ఏ దేశం లేదు. ఇక్కడ ఈ భారతదేశంలో మాత్రం అందాల పోటీల నుంచి ఒక మహిళ ఏం కోరుకుంటుందంటే తన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటుంది, తన బిడ్డ చదువుకొని బాగుపడాలా, 10 మందికి అన్నం పెట్టాలని కోరుకుంటుంది. మనం అందరం కూడా ఒక తల్లి కడుపులో వచ్చినటువంటి వాళ్ళమే. ఇక్కడ ఆ తల్లులకే రక్షణ కరువైందంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత తగ్గిపోతుంది. హైదరాబాద్లో వచ్చి ఇతర రాష్ట్రం వాళ్ళు, ఇతర దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ సేఫ్, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా పోవచ్చు, క్యాబ్లో పోవచ్చు అనే భద్రత ఉండేది. కమాండ్ కంట్రోల్ వచ్చింది, కెమెరాలు పెరిగిపోయినాయంటే అరే హైదరాబాద్ చాలా సేఫెస్ట్ అని చెప్పి ఉండేది. కానీ అలా మహిళల పట్ల ఆమె ఎంత
వీర వనిత ఆమె. భయపడకుండా నేను సావనని వస్తా కానీ వీనికి లొంగను, వీనికి ఇచ్చేయనని చెప్పి ఆమె సావడానికి సిద్ధమైంది. ఆమె మనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి ఆమె ధైర్యానికి. అదృష్టవశాత్తు బతికింది. ఖచ్చితంగా వెంటనే ఒక మంచి వైద్యం అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి ఆమె. ఇప్పటి వరకు కూడా డెంటల్ డాక్టర్ రాలేదు, పనులు మొత్తం ఊసిపోయినాయి, మొత్తం డ్యామేజ్ అయింది. ఆమెను ఆదుకోవాలి. దోషులను కఠినమైన శిక్ష. మళ్ళీ ఎవరైనా అమ్మాయిని ఇట్లా ముట్టుకోవాలంటే ఈ సంఘటన గుర్తు రావాలా, అలాంటి సంఘటన గుర్తు వచ్చేటట్టు చేయాలి. రైల్వే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. రైల్వే మహిళా కోచ్లు ఎవరైనా మగవాళ్ళు ఎక్కితే కఠినమైన శిక్షలు ఇమ్మీడియట్గా ఆర్ఎన్ ఏర్పాటు అయ్యేటట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అక్కడ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా భద్రత భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా దేశం, భారత సంస్కృతి, ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం, మహిళలు కోరుకునేది అందాల పోటీలు. ఎవడు కోరుకోలేదు. అందాల పోటీలు కాదు కావాల్సింది. మహిళలకు అదే పైసలతోన ప్రతి మహిళకు సీసీ కెమెరాలు రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, రైల్వే కోచ్లలో ఏర్పాటు చేయండి దయచేసి. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కదా అంటే మీరు డొనేట్ చేయండి. అందాల పోటీకి ఖర్చు పెట్టే 200-300 కోట్లను అందులోకి ఖర్చు పెట్టండి. వాళ్ళని భద్రతను కాపాడండి తప్ప ఇది ఉండదు. వాళ్ళకి ఇట్లా ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, వైద్యం అందించకపోయినా ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున చేస్తాం. హోమ్ మినిస్టర్గా అనుభవంతో అక్క కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఎస్పీ గారికి సూచన ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇచ్చిన సూచనలు ఇమ్మీడియట్గా పాటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం అండి. మేడం గారు, సబితా ఇంద్రారెడ్డి మేడం గారు, తర్వాత శ్రీనివాస్ అన్న గారు, మేము వెంటనే తెలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు కేటీ రామారావు గారు ఇక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది. నిజంగా ఆ అమ్మాయి చాలా ధైర్యంగా ఆమె ఆ ట్రైన్లో ఆమెకు అత్యాచారం చేయడానికి పోతే ఆమె దూకడం అనేది నిజంగా అసలు ఆమె చావనన్నా చేస్తాను కానీ ఈయనకి నేను లొంగిపోననే ఆమె అంత ధైర్యంగా ఆమె నిజంగా ఆమెను చూసేసి అందరి పిల్లలు కూడా ఈరోజు ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా కూడా ఇంకా కూడా అన్నగారు చెప్పినట్టు సీసీ కెమెరాలు స్టేషన్లో కానీ, తర్వాత ఏదైతే మన అక్కడ కోచ్ ట్రైన్లో కూడా మహిళలు ఉన్నారని చెప్తున్నారు ఎస్పీ గారు. కానీ అట్లా మహిళలు ఉన్నప్పుడు కూడా ఆ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఆమె ఇవాళ దూకిన తర్వాత ప్రాణాలతోని బయటపడ్డది. కానీ నిజంగా అమ్మాయి అసలు ప్రాణాలతోని నేను ఉంటానా అని ఆమె అనుకోలేదు కావచ్చు. కానీ ఆమె అదృష్టం ఉంది కాబట్టి, ఆమె బతకాలని రాసిపెట్టి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు చాలా దెబ్బలు తగిలినాయి. వాస్తవంగా పళ్ళు పోయినాయి, మొత్తం కూడా తలకు గాయాలైనాయి, ఇక్కడ మధ్యలో కూడా ఛాతీలో కూడా చాలా దెబ్బలు అయినాయి. కానీ నిజంగా ఆ అమ్మాయి ధైర్యంగా ఆమె ఇవాళ అదృష్టం ఉండి ఆమె బయటపడ్డది. ఆమె తొందరలో మంచి కోలుకోవాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఇంకోటి ఏమంటే మేము సూపరింటెండెంట్ గారిని కూడా, మేడం గారు, తర్వాత అన్నగారు, మేము ముగ్గురం కూడా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయికి తొందరగా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆమెకి తొందరగా కోలుకోవాలనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వము మహిళలకు రక్షణ లేదు. ఈ మహిళలకు మన తెలంగాణలో హైదరాబాద్లో ఎక్కడెక్కడో వేరే ప్రాంతాల నుంచి అమ్మాయి కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడానికి పాపం వచ్చి ఆమె ఎంతో బీద పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో, వాళ్ళ అమ్మ నాన్న ఆర్థిక పరిస్థితిలో వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చాలామంది పిల్లలు, ఆమె ఒక్కతే కాదు ఇతర అందరి పిల్లలు కూడా ఇక్కడ వచ్చేసి మరి ఉద్యోగాలు చేయడానికి వస్తున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి. మరి ఈ విధంగా జరగడం అనేది మరి ప్రభుత్వం నిర్లక్ష్యం కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా కూడా మహిళల మీద మరి రక్షణ లేదు, మన మహిళా విద్యార్థుల మీద లేదు. కాబట్టి ఈరోజు మహిళలు కూడా స్వేచ్ఛగా బయట తిరుగుతాం అనేది ఇప్పటి వరకు కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఖచ్చితంగా మేము ఆ అమ్మాయి తరఫున మరి ఆమె మంచి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, మరి నిజంగా ఎవరైతే ఆ అబ్బాయి ఆ విధంగా చేశారు ఇప్పటివరకు కూడా మరి ఐడెంటిఫై చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఆయనను అరెస్ట్ చేయలేదు. ఆయనని పట్టుకొని శిక్షించాలి అనేసి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఫెసిలిటీస్ బాగాలేకపోతే నిమ్స్కి షిఫ్ట్ చేయండి. శ్రీనివాస్ యాదవ్ గారు వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అసలు డిశ్చార్జ్ అయ్యారు లేరని తప్పు సమాచారం చెప్పింది.
వాళ్ళు శ్రీనివాస్ యాదవ్ తీసుకొని వాళ్ళ నాయకులను పిలిపించి మీ దగ్గర నుంచి తీసుకోవాలంటే అప్పుడు తెలిసింది కేటీఆర్ గారు మరి అసెంబ్లీనందుకు రాలేకపోయినారు. మరి అక్కకు మాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని అందరూ సామాజిక బాధ్యత తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, దోషులను ఉరిశిక్ష చేయాలి. మీడియా కూడా గట్టిగా దాన్ని ఫోకస్ చేస్తేనే భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి. అంతే తప్పిస్తే ఇట్లా ఇది నిత్యకృత్యం అయిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయిలే, ఇది జరిగింది అని వదిలేస్తూ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు అందాల పోటీలు కాదు, మహిళలకు రక్షణ ముందు కావాలి, మహిళలకు భద్రత ముందు కావాలి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుండి, లక్ష్మి గారు చెప్పినట్టు ఎన్నో రాష్ట్రాల నుండి ఇక్కడ భద్రత ఉంది. తెలంగాణలో అయితే, హైదరాబాద్లో అయితే సేఫ్గా ఉంటారు మా పిల్లలనే నమ్మకం, విశ్వాసం పక్కన తల్లిదండ్రులకు అందరికీ ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఇక్కడ పంపిస్తారు. నైట్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, దాని మీదే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఒక భరోసా అనేది లేకపోతే భవిష్యత్తులో కష్టం అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత మీద దృష్టి పెట్టాలా, ముఖ్యంగా మహిళల భద్రత మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. షీ టీమ్స్ ఉన్నాయి, వాటిని ఎందుకు పని చేయట్లేదు, కెమెరాలు ఉన్నాయి ఎందుకు పని చేయట్లేదు. కమాండ్ కంట్రోల్ పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలేయండి. రాజకీయ వేదిక కాకుండా ఉంటే కమాండ్ కంట్రోల్ పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే ఉంటే చీమ చిట్టుకుమన్నా కూడా చూసే శక్తి పోలీసు వాళ్ళకు ఉంది. కానీ దాన్ని రాజకీయ వేదిక చేసుకొని అంత మంచి కమాండ్ కంట్రోల్ని వదిలేసి సెక్రటరియట్లో చేయాల్సిన తతంగం అంతా ఆడ కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ చేస్తూ ఉంటే వాళ్ళ పని చేసుకోవడానికి లేకుండా ఈవెన్ కమాండ్ కంట్రోల్లోకి కూడా నకిలీ పోలీసు వెళ్ళే పరిస్థితి వచ్చింది, సెక్రటరియట్లో కూడా నకిలీ పోలీసు వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ కట్టు చేయాలంటే కమాండ్ కంట్రోల్ని వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలేయండి. అక్కడ ఉన్న కెమెరాలను వాళ్ళు రోజు వెరిఫై చేయరు. ఒక్కసారి 1,00,000 కెమెరాలు చూసే కెపాసిటీ ఉంది ఇక్కడ, వదిలేయడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా పోలీస్, మన రాష్ట్ర పోలీస్ కానీ అదేవిధంగా మన రైల్వే పోలీస్ కూడా కోఆర్డినేట్ చేసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాలని, ఇప్పుడు ఏదైతే పాల్పడ్డారో అతనికి కఠిన శిక్ష విధించాలని కోరుతాం.